హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనమును చూద్దామా. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్తయగు దేవుని యందు నేను సంతోషించెదను. ఆమేన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, ఇక్కడ ప్రవక్త అయిన హబక్కుకు అంటున్నారు ఏంటంటే, నేను యెహోవా యందు ఆనందిస్తాను, నా రక్షణకర్తయగు దేవుని యందు నేను సంతోషిస్తానని. అవును, సాలలో పశువులు లేకపోయినా, అంజూరపు చెట్లు పూత పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, అవును, ఏది ఎలా ఉన్నా సరే అది నష్టమైనా, బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, శ్రమ అయినా, ఫలింపు లేకపోయినా, అభివృద్ధి లేకపోయినా, ఆశీర్వాదం లేకపోయినా, ఎలాంటి పరిస్థితిలోనైనా సరే నా రక్షణకర్తయగు దేవుడు, నన్ను విడిపించు దేవుడు, నన్ను కాపాడు దేవుడు, నా పరిస్థితిని మార్చు దేవుడు, నన్ను వర్ధిల్లింపజేయు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి, ఆయనే నా బలమును, నా ఆధారంలో ఉన్నాడు కాబట్టి నేను ఆయన యందు ఆనందిస్తాను, నేను ఆయన యందు సంతోషిస్తాను, నేను ఆయన యందు ఉత్సాహిస్తానని భక్తుడు అంటున్నాడు. సహోదరుడా సహోదరి, ఈరోజు నీకు కలిగిన లేమిని బట్టి, శ్రమను బట్టి, దారిద్ర్యతను బట్టి, రుగ్మతను బట్టి కలవరపడేవాడుగా నువ్వు ఉన్నావేమో, సనుక్కునేవాడుగా నువ్వు ఉన్నావేమో. దానికి బదులుగా హబక్కుకు వలె నువ్వు దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి నువ్వు ఆరాధించు. అప్పుడు ఆయన నీ పరిస్థితులను మారుస్తాడు, సమస్తమును నీ జీవితంలో మేలుకరంగాను ఉంచి నిన్ను బాగు చేస్తాడు. కాబట్టి కలవరపడేవారుగా కాకుండా, సనుక్కునేవారుగా కాకుండా దేవుని స్తుతించడం ప్రారంభించండి. అప్పుడు మీ జీవితంలో మీరు వర్ధిల్లుతారు, మీ యొక్క పరిస్థితులు మెరుగుపడడం మీరు చూస్తారు. ప్రభువు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.